న్యూమరికల్ మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి? న్యూమరికల్ మిస్టేక్స్ అండి అంటే ఇప్పుడు మనం ఏదో ప్రశ్న చేస్తున్నాం, అది కెమిస్ట్రీలో ప్రశ్న అయి ఉండొచ్చు, మ్యాథ్స్ లో ప్రశ్న అయి ఉండొచ్చు, ఫిజిక్స్ లో ప్రశ్న అయి ఉండొచ్చు. న్యూమరికల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ గా చేసుకోవాలంటే ఒకటి మన ఫౌండేషన్ కరెక్ట్ గా ఉండాలి, అందుకే ఫౌండేషన్ ఇంపార్టెంట్. రెండోది వాడు క్వశ్చన్ అడిగేటప్పుడు ఆడు యూజ్ చేసిన టర్మ్స్ ని బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఆడు ఏ యూనిట్స్ లో క్వశ్చన్ అడిగాడు, సిజిఎస్ లో ఇచ్చాడా, ఎస్ఐ యూనిట్ లో ఇచ్చాడా, యూనిట్స్ ని అండర్లైన్ చేసుకుని మనకు కావాల్సిన యూనిట్స్ లోకి మార్చుకుంటూ ఫస్ట్ డేటాని తీసుకోవాలి. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుని కరెక్ట్ గా డేటా కన్వర్ట్ చేసుకున్నాక ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేయాలి. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినాక తొందరపడకుండా ప్రతి స్టెప్ ని మనం ఫాస్ట్ గా చేసేయాలని కాదు, ఆన్సర్ కరెక్ట్ గా రావాలి. ప్రతి స్టెప్ ని ఫాలో అవ్వకుంటూ చేసుకోవాలి. మ్యాథ్స్ కరెక్ట్ గా అప్లై చేసుకుంటే, ప్రతి స్టెప్ క్లియర్ గా చేసుకుంటే ఎక్కడ తప్పు రాదండి. టైం ఇంపార్టెంటే, అలానే స్టెప్స్ మిస్ చేయడం చేసినప్పుడు ఏమవుతూ ఉంటది, కొన్ని మిస్టేక్స్ పోతాయి, ఆ మిస్టేక్స్ కంటిన్యూ అవుతాయి, రాంగ్ ఆప్షన్ ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అలా జరగకూడదంటే కరెక్ట్ గా ప్రతి స్టెప్ సాల్వ్ చేసుకుంటూ గివెన్ డేటా మీద ఫోకస్ చేయాలండి. అలా చేస్తే న్యూమరికల్స్ మోస్ట్లీ క్లియర్ అవుతాయి. ఓకే.